ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ని సంపాదించుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ని ఏర్పాటు చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. వరుసగా 2 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత కా చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ని అందుకుని ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కిన లవ్ స్టోరీ దిల్ రూబాతో మరోసారి భారీ హిట్ కొట్టి తన సక్సెస్ స్ట్రీక్ని కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని నిన్న విడుదల చేశారు. కానీ రెస్పాన్స్ ఊహించిన రేంజ్లో అయితే రాలేదు. లైన్ కొత్తగానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగానే అనిపించింది. అందుకే సినిమాకి రావాల్సిన హైప్ రావటం లేదు. అయితే తన ప్రతి సినిమాకి ప్రమోషన్స్ విషయంలో కిరణ్ అబ్బవరం ప్రాణం పెట్టేస్తాడు. తన సినిమాని ఆడియన్స్కి చేరువ చేసేలా ఎన్ని మార్గాలుంటాయో అన్ని మార్గాలను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా దిల్ రూబా చిత్రానికి కూడా ప్రమోషన్స్ దుమ్ము లేపేస్తున్నాడు. ఇంటర్వ్యూస్ భారీగా ఇస్తున్నాడు. రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తన వ్యక్తిగత విషయాలు, తన భవిష్యత్తు ప్రణాళికలు, ఇలా ఎన్నో అంశాల గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ, నేను సినిమాల్లోకి రాకపోయుంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టేవాడిని. నేను సీమ ప్రాంతానికి చెందిన వాడిని కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలకు దగ్గరగా చూడటం అలవాటుంది. ఇప్పటికీ రాజకీయాలను నేను రెగ్యులర్గా అనుసరిస్తూనే ఉంటాను. జనాలతో కలిసిపోయి వాళ్లతో మమేకమై మాట్లాడి తిరుగుతూ ఉండటం అంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే ఓపిక లేదు, కానీ ఒక ఫుడ్ బిజినెస్ని పెట్టాలని ఆసక్తిగా ఉంది. మా సీమ రుచులను జనాలకు అందించేలా చేయటమే నా లక్ష్యం. దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.